ఎమ్మెల్యే పార్థసారథి ఆశయాలకు అడ్డుపడుతున్న అదోని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ అదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తుంటే ఎమ్మెల్యే పార్థసారథి గారు పనిచేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ మాది ఉంది, మేం తలుచుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ మరియు వైసీపీ కౌన్సిలర్లు పదే పదే చెబుతున్నారు. అలాంటప్పుడు నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ అనుబంధ సభ్యులు ఉన్నటువంటి వార్డుల్లో పనులను వాయిదా వేయడం అదోని అభివృద్ధి సహకరించడం అవుతుందా అని బీజేపీ కౌన్సిలర్లు లలితమ్మ, ఏవి సురేష్ ప్రశ్నించారు. అదోని మున్సిపాలిటీ 42 వార్డులలో అభివృద్ధి జరిగితేనే అభివృద్ధి జరిగినట్టు అవుతుంది కానీ కేవలం వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డులు మాత్రమే అభివృద్ధి చెందితే మున్సిపాలిటీ అభివృద్ధి చెందినట్లు అవుతుందా అని లలితమ్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోయింది. ఇప్పుడు అదోని ఎమ్మెల్యేగా డాక్టర్ పివి పార్థసారథి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరికీ మాట్లాడే స్వతంత్రం వచ్చిందని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఎమ్మెల్యే గారిని విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని లలితమ్మ ఎద్దేవా చేశారు. అదోని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ విజ్ఞతతో ఆలోచించి అదోని అభివృద్ధికి ఎమ్మెల్యే పార్థసారథి గారికి సహకరించాలని లలితమ్మ విజ్ఞప్తి చేశారు. కేవలం బీజేపీ కౌన్సిలర్లుగా ఉండడం మేము చేసిన తప్ప అని లలితమ్మ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మెయిన్ రోడ్ వేసిన తర్వాత ఎర్రిస్వామి అనే వ్యక్తి అక్కడ వచ్చి భూమి పూజలో దగ్గరుండి ఆయన వయసు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలకి అర్థం కాలేదు ఇంతకీ ఎర్రిస్వామి అనే వ్యక్తి కౌన్సిలరా లేకుంటే మీరా కౌన్సిలరా అనే దీంట్లో ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? దాని గురించి నేను చెప్పడానికి, నేను వైసీపీలో సెకండ్ టైం గెలిచాను. గతంలో నేను 22వ వార్డుకున్నాను, 35 వార్డుకు వచ్చాను. వైసీపీలో నుంచి వచ్చాను. నేను వైసీపీ నుంచి ఒక 6 నెలలుగా మాత్రమే మారా. అంతకుముందు నేను వైసీపీలోనే ఉన్నాను. వైసీపీలో ఉన్నా కూడా అంటే ఈ వైసీపీ మన నాయకులు ఏం చేశారంటే, నేను గెలిచేంత వరకు బాగానే ఉంది. నేను గెలిచాక ఒకసారి ఒక 3 నెలల పాటు ఏమో నేను కౌన్సిలింగ్కి వచ్చింది. 3 నెలలు వచ్చానో 4 నెలలు వచ్చానో నాకు తెలియదు. ఈ 3-4 నెలల్లోనే మా వార్డులో పూర్తి జారి కింద పడుతున్నారు. వర్షాలు వచ్చి అప్పుడు ఇబ్బందికరంగా జరిగింది. ఆ జరిగినప్పుడు వాటిలో గరిష్ట తొలగించమని చెప్పారు. గరిష్ట తొలగించి నేను అడిగాను, వాళ్ళు పెట్టి సరేనని చెప్పి ఓకే చేశారు. ఓకే చేస్తే నాకు తెలియదు అది ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఇచ్చారు దానికి కాంట్రాక్ట్ అనేది నాకు తెలియదు. ఎరిస్వామి చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా అనే సమస్య అయితే నాకు తెలియదు. నేను కౌన్సిలింగ్ అడిగాను, నా వార్డు పరంగా నేను ఫలానా చేయమని అడిగాను, ఎంతవరకు వచ్చింది అని. అంటే లేదు ఇట్లా అమ్మా అన్నారు. మరి ఆ వార్డులో నేను వెళ్ళి చూస్తే నన్ను ఎందుకు ఆపారు అన్నది కూడా, నాకు గరిసి తోలమని చెప్పడానికి ఇంత డబ్బు శాంక్షన్ చేస్తే ఆ గరిసి ఎర్రగరిసి తోలుతారు, నాది ముందే రేగడి నల్లది జారి పడతారు అక్కడ. అటువంటి దానిలో తెల్ల గరిసి తోలుతారా ఎర్ర గరిసి తోలుతారా మీరు చెప్పండి. దానిలో తెల్లగరిసి తోలారు. తెల్లగరిసి తోలితే అక్కడ ఏరియా ముందే ఇబ్బందికరమైంది. ఆ వాటిలో ఇట్లా తెల్లగరిసి తోలడం మంచిది కాదు, ఎర్రగరిసి తోలండి. ఎవరికి ఇచ్చారో మీరు కాంట్రాక్టర్, ఆ నాయకుడికి అతనికి చెప్పండి, అతను చేస్తే సక్రమంగా చేయమనండి, లేకుంటే అతన్ని మాన్పించండి. ఆ చేసే కాంట్రాక్టర్ మాన్పించండి అని చెప్పేసి. కానీ ఫలానా వ్యక్తి అని కూడా తెలియదు నాకు. నేను ఆ విధంగా అడిగాను. అది అడిగాక ఏమింది, మాజీ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారనమాట. మన సాయి ప్రసాద్ గారు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి లాస్ట్కు నాకు వచ్చింది ఏమరా అంటే, మీరు వార్డుకే పోవద్దండి, మీరు వార్డుకు పోకుండా ఇంట్లో కూర్చోండి, అతను చేస్తాడు. దానికి కష్టపడింది నేను, తిరిగింది నేను, పెట్టింది నేను, ప్రజలకు సర్వీస్ చేసింది నేను. కరోనా టైంలో కానీ మంచి చెడు అన్నిటికీ నేను కష్టపడి ముందుండి చేసింది నేను, నా భర్త. మరి ఆ పొద్దంతా నేనున్న దాన్ని తీరా నేను గెలిచి ప్రజల్లో పోయి చేసేటప్పుడు నేను ఆ మాట అడిగానని చెప్పని నన్ను ఇంట్లో కూర్చోవన్నారు. ఇంట్లో కూర్చోవంటే ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాము. సరే మంచిగా చెడు అలాగే సైలెంట్గా ఉన్నాం. ఇంతవరకు కూడా సైలెంట్గానే ఉంటాం. 6 నెలల కిందటి వరకు సైలెంట్గా ఉండి అదే విధంగా చేసుకుంటూ వచ్చి 6 నెలల కిందటేమి సరే ఇది ఎన్నాళ్ళున్నా ఇట్లే బాగలేదు, మనం కూడా న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళని అడిగాం. ఇది ఎందుకంటే ఒక వార్డు పరంగానూ మేము బాధపడ్డాం, మేము సొంతంగానూ కూడా కొంత బాధపడ్డాం. అది వాస్తవం. అప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా మా సొంత ఆస్తులు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అదే ఎర్రిస్వామి అన్న వ్యక్తే కబ్జా చేశాడు. అది కూడా మాకు బాధాకరం. అది కూడా ఎప్పుడైనా బయటకు చేస్తాం. అది ఉండండి, దాని ఇంకా ఎందుకంటే అది సబ్జెక్ట్ కాదు కాబట్టి. మరి ఈ విధంగా జరిగాక మనకు వార్డులోకి పోవద్దంటే నాకు ఎంత బాధ కలుగుతుంది. మంచిగా చెడు ఏం జరిగిందో సరే, మనకు నాయకుడు మారారు, ప్రజెంట్ ఎమ్మెల్యే మారినారు. మేము ఇది మంచి చెడు ఇట్లా కష్టంగా ఉంది మాకు ఇట్లా ఏమి కదా అంటే మమ్మల్ని తిరిగి దాని గురించి విమర్శించారు. విమర్శలకు మేము ఎంతవరకు బాధపడతాము. చేతకాక వద్దులేప, మేము ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఉండాలా అనుకున్నాం. సరే వీలైనంత వరకు మన టర్మ్ పూర్తయినంతవరకైనా ఏదో విధంగా ప్రజలకు న్యాయం చేయాలా, అక్కడ అన్యాయమైనామో ఇక్కడనే న్యాయం చేయాలని కేవలం మేము ప్రజల కోసం మాత్రమే పార్టీ మారాం. మా స్వలాభాల కోసమో ఇంకోటి లేదు, ప్రజలకు మంచి చేయాలి అన్నది మాత్రమే మేము అడిగాం. అప్పుడు కూడా సరే ఆయనకు చెప్పే మేము వచ్చామప్ప.
చెప్పకుండా లేదు. ఆ నాయకుడు చెప్పి ఆయన దగ్గర తీసుకొని మేము బయటకు వచ్చాము తప్ప మేము వేరే వేరే ఉద్దేశంతో కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ మేము ఇబ్బంది పడ్డామని లేదు. వ్యక్తిగతంగా అంటే మాకు ఎలాంటివి లేవు. కేవలం ప్రజలకు, మన పేదవాళ్ళకు మనం చాతైతే ఒక 10 మందికి మంచి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను చూడండి. ఇంకా వేరే ఏమేమీ లేదు. మీడియా సోదరులకు నా నమస్కారం. నిన్నటి మీటింగ్న జరిగిన ఎజెండా చూసి, మీటింగ్ జరిగిన విధానం చూసి మాకు చాలా బాధాకరం. ఈవేళ పేపర్లు చూసినా, నిన్నటి మీటింగ్ చూసినా కూడా, నిన్న మేము ఊర్లో లేక ఆ మీటింగ్ విధానం చూసి బాధేసి ఈవేళ మేము మా గోడు విన్నవించుకోవాలా అనుకున్నాం. మేము కూడా కౌన్సిలర్లమే, నా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళమే. 42 వార్డులలో మేము కూడా భాగస్తులమే. ఈ 42 వార్డులలో కేవలం మా బీజేపీ వార్డు మాత్రమే ఎందుకు ఎజెండాలో మా పాస్ కాకుండా చేశారు మా వార్డు వర్కులను. ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. మావేమన్నా కనీసం మున్సిపాలిటీకి సంబంధించి లేవా? మా వార్డు పనులు చేయకూడదు అనుకున్నారా? మేము ఏం చేసింది? మా వార్డు ప్రజలు కూడా కష్టపడి ప్రతి ఒక్క పన్నులు, ట్యాక్సులు కడుతున్నారు. మరి మీతో పాటు మేము కూడా భాగస్వాములే కదా. మా వార్డు ప్రజలు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు. ఈ విధంగా నిలదీయడంతో మేము కూడా లేదమ్మా కనుక్కొని మీకు చెప్తాము వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చాము. మేము మా వార్డు పరంగా కమిషన్ను తీసుకొని ఆ వార్డు అంతా చూపించి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా చెప్పి మంచి చెడు అన్ని చేశాక మా వార్డులో ఎజెండాల వర్కులను పొందుపరచడమైంది. మరి గత 3-4 నెలలుగా ఎజెండాలు సాగలేదు. ఎప్పటికప్పుడు ఏదో విధంగా వైసీపీ వాళ్ళే ఆపుతున్నారు. ఎందుకంటే మీటింగ్ జరగడం లేదు. అదే ఆదాన ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఒక కుర్చీలు గొడవ కావచ్చు, ఏదో ముందు కూర్చొని ఇంకోటి ఏదో మొత్తం మీద జరుగుతూనే ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు 3 నెలల తర్వాత మీటింగ్ జరిగింది నిన్న. మరి నిన్న మీటింగ్ జరిగితే కేవలం వైసీపీ వాళ్ళకి పాస్ అవ్వడమేమి, మా బీజేపీ వాళ్ళకి పాస్ కాకపోవడమేమి? మా వార్డు ప్రజలు చేసుకున్న తప్పేంటి, మేము చేసిన తప్పేమి? మేము మా వార్డు సమస్యల్లో ఉంది, మా వార్డుకు ఫలానా కావాలా, ఈ రోడ్డు లేవు, డ్రైనేజీ లేదు, లైటింగ్ లేదు, వాటర్ సమస్య మంచి చేయడం అని చెప్పుకున్నాము. దాంట్లో ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు అన్ని చూసినందువల్ల మీరు సరే ఫలానా చేస్తామని చెప్పి అందులో పొందుపరిచారు ఎజెండాలో. ఎందుకు మా నిన్న పాస్ కాలేదు? నిన్న కేవలం 25 మాత్రమే చేసావా అంటున్నారు. మరి ఎందుకు మావెందుకు పెండింగ్ పెట్టారు? అంటే బీజేపీ వాళ్ళు అన్నది మీకు పక్కన పెట్టాలని పెట్టారా ఉద్దేశపూర్వకంగా? 42 వార్డులకు మేము సంబంధించి కామా? మీరు వేరు మేము వేమా? మున్సిపాలిటీ ప్రభుత్వానికి అందరూ ఒకటే కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదున్నా కూడా సరే వచ్చే పైనుంచి అక్కడి నుంచి ఏ వచ్చినా సరే వాటర్ని మన కేంద్రం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ ఏ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి అందరికి పొందుపరిచే విధంగానే చేయాలి కదా. ఈ పొద్దు ప్రజెంట్ మనం వైసీపీ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకా గత కొద్ది కాలమే ఉంటుంది. తర్వాత అయినా చేయాల్సింది మా ఎమ్మెల్యే గారే కదా. మరి ఆ పొద్దు మరి ఏం మాట్లాడతారు? ఈ పొద్దు పక్కకి తీస్తున్నారు. మీరే ఇది మీకు పెట్టేది లేదు, చేసేది లేదన్నట్టుగా ఈ విధంగా మాట్లాడటంలో ఎంతవరకు వీళ్ళకి సబబుగా ఉంది? మా ఎమ్మెల్యే గారు అందరూ ఎప్పుడైతే మన ఎలక్షన్ల పరంగా ఉన్నది మాత్రం అంతవరకే వాడాలా. ప్రజలు అందరూ మనకు సమానమే. ప్రతి వార్డు ప్రజలు, ప్రతి ఊరు, పల్లె అందరూ మనకు సమానమే. అందరికీ మనకు బయట నుంచి వచ్చే ప్రతి పైసా అందరికీ చెందాలా అని చెప్తున్నారు. మరి మీరు మాత్రం ఎందుకు మాది ఇది దీనికి మీకు సంబంధం లేదు, మీకు ఎమ్మెల్యే గారు తెచ్చేదంతా చేసుకోండి అంటే అది మనం మీ ఇష్టానుసారం చెప్పడమా? కాదు కదా. అది ఏం చేయాలన్నా కూడా తీర్మానం పైన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు. కేవలం మీది మెజార్టీ ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రము మాకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారే కూడా ఇంత మన ఆదరణ మొత్తానికి కూడా ఆయన పెద్దవాడే కదా. మరి అంత పెద్ద ఆయన వచ్చి మీ అందరి కోసం నేను మీతో పాటు మీ ఎవరిని బాధ పెట్టను, మన అందరం కలిసి ఒకే కుటుంబంగా చేసుకుందామని చెప్పి నేను కూర్చుంటాను రండి వెనక, ఇబ్బంది లేదు అని చెప్పేసి నాకు ఏ కుర్చీ వద్దు సపరేట్ అని కూర్చున్నప్పుడు ఆయనకే లేని బాధ మనకెందుకు? మనం ప్రజల సర్వీస్ చేయడానికి వచ్చినాము. అందరూ ప్రజలకు సర్వెంట్లే కాబట్టి ప్రజలకు చేయాలని వచ్చినప్పుడు దీనిలో మనం ఇగోతో పోవాల్సిన అవసరం ఏం లేదు కదా. నాన్న ఈ కుర్చీ కావాలా, ఆ కుర్చీ కావాలా అని చెప్పేసి ఏం లేదు కదా. ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడైనా సరే హాల్లో కూర్చొని వెళ్తున్నావా లేదా? నీకంటే నీ గౌరవ స్థానం, నీకు సపరేట్ గా పదవి ఉంది, ఆ విధానం ఉంది, కూర్చో మాట్లాడిపోవచ్చు. కానీ కేవలం దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని మీటింగ్ జరగకుండా 3-4 నెలలుగా పెండింగ్ పెట్టి నిన్న మా అత్యవసరంగా మేము లేకపోవడం వల్ల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీటింగ్ అని జరిపేసి మీరు పాస్ చేసుకున్నారు, మా బీజేపీ పక్కకు పెట్టారు. మరి ఇది ఎక్కడికి న్యాయం? ఒకరు ఆదని ప్రజలు చూస్తుంటారు. మేమెంతసేపు మేము వైసీపీ వాళ్ళు అన్యాయం చేయడం లేదు అంటున్నారు. మీరు అన్యాయం చేస్తున్నారా లేదా అన్నది నిన్నటి మీటింగ్ తో మీరే ప్రూవ్ చేసుకున్నారు. మాది అత్యధిక, మాది మెజారిటీ ఉంది, మేము చేసుకునేది మాకే.
ఏమి మీకు సంబంధం లేదు అన్న విధంగా మీరు ఇచ్చారు. ఈ రోజు ఇంకో అంశం, మన బాలాజీ గారు మన బ్యానర్ల గురించి మాట్లాడారు కౌన్సిల్లో. బ్యానర్ గురించి మాట్లాడినప్పుడు మన ఎమ్మెల్యే గారు సరే వద్దు అదే మానిపించేద్దామని చెప్పేసి అన్నారు. మరి మానిపించేద్దామని చెప్పేసి అన్నారు, బాగానే ఉంది. కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు మరి గతంలో ఆయన అడిగింది ఎందుకు అడిగారు అన్నిటికీ షాపులకు అడ్డము, అదడ్డము ఇదడ్డము అని చెప్పేసి అన్నందుకు ఆయన వద్దు అన్నారు. సరే వద్దు అన్నదాన్ని అందరం పాటించాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చింది. కాకపోతే అన్ని చోట్ల బ్యానర్లు వేశారు. అన్ని చోట్ల బ్యానర్లు వేస్తే కాకపోతే ఏ షాపులకు అడ్డం రాలేదా, ఎవరికి అడ్డు లేదా? పైకి ఇవన్నీ మానిపించేసామంటే మన వ్యవస్థలో ఎంతమంది బాధపడతారు? ఒక మేదర్ వాళ్ళైతేనేమి, ఈ ప్రింటింగ్ మిషన్ తెచ్చుకున్న వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరు దీనికి ఈ బ్యానర్ వ్యవస్థ నడవడం చేయడం అనేది ఇవన్నీ మన అందరూ అవసరమని నడుపుకుంటూ ఉంటేనే అందరూ తెచ్చుకొని అంతంత ఖర్చు పెట్టుకొని ఆ వ్యవస్థను చేస్తూ ఈ పొద్దు పెడుతుండగా మేదర్ వాళ్ళు బతుకుతున్నారు, ఈ మిషనరీ వాళ్ళు బతుకుతున్నారు. మనం కూడా ప్రజల్లో వెళ్ళి ఇది సమస్యలు అన్ని తిరగలేక కొన్ని చెప్పుకోగలుగుతున్నాం. మరి దీని మీద మరి ఆ పొద్దు మాట్లాడిన వాళ్ళు ఈ పొద్దు మాకంటే ముందు మీరెందుకు వేశారు? మరి దీని మీద అందరికీ బాధాకరమే కదా. ఎంతటి వ్యవస్థ వెనక పడిపోతున్నా పేద ప్రజల అందరికీ బాధే కదా. ఒక్కటేసారి మనం వద్దు అనగానే వాళ్ళు మానేయాలంటే అంత డబ్బు పెట్టి వడ్డీలకు తెచ్చింటారో సడ్డీలకు తెచ్చింటారో మనకు తెలియదు. ఆ వ్యవస్థ మీద ఎంత బాధ కలుగుతుంది వాళ్ళకు. మనం ఎవరికైనా చెప్పదలుచుకుంటే మనం ఆచరణలో చూపించాలి. మన ఆచరణలో ఉంటే ఎదుటి వాళ్ళకి చెప్పొచ్చు. మరి అది ఏమీ లేకుండా మన ఇష్టం వచ్చేట నోటికి అప్పుడు ఏదో వచ్చేసి చెప్పేస్తాం. మనదైతే ఒక వర్షన్, ఇంకోటిదైతే ఇంకొక వర్షన్ అన్న విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబుగా ఉంటుందో ఆ మాట్లాడిన బాలాజన్న గారికి కూడా తెలిసే ఉండాలి. ఎందుకంటే దీని మీద ఎక్కువ మేము చెప్పడానికి అందరికీ అవసరం ఉంటుంది, రేపు నాకు కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని నేను ఎక్కువ చేయను. ఎవరికి చేసినా కూడా న్యాయంగా ఉండేటట్టు చేయండి. ప్రజలు నష్టపోకూడదు. మనం ప్రజలలో ఉన్నవాళ్ళం, ప్రజలకు నష్టం వద్దు. మీడియా నమస్కారము. నా పేరు సురేష్, 2వ వార్డు కౌన్సిలరు. ఈరోజు మీడియా ముందుకు రావడం ఏమంటే మీడియా ముందు రావడం ఎందుకంటే మా వార్డులో సబ్జెక్టులు ఏమన్నా పెట్టినామంటే కూడా వార్డు సమస్యల గురించి 4 నెలలు ఎజెండాలో పెడుతూనే ఉంటాం. అవి రావడం లేదు. ఏమనంటే మేము మెజారిటీతో ఉన్నాము, మెజారిటీ మాకు అసలు మేమేమే పెడితే అదే వర్తిస్తావి అంటున్నారు. అంటే మా వార్డులో ఉండే వాళ్ళు ప్రజలు కాదా? అంటే ట్యాక్స్ కట్టడం లేదా? నీటి ట్యాక్స్ కానీ, ఇంటి పన్ను కానీ, కరెంటు ట్యాక్స్ కానీ, ఎటువంటి ట్యాక్స్లు కానీ ఈరోజు చెల్లిస్తున్నారే మా వార్డు సభ్యులు? బీజేపీ సభ్యులు ఏందనుక ఈరోజు మా పక్కన పెడుతున్నారా మీరేమన్నా? ఆ రకంగా ఆ రోజు ఆ సమస్యలు ఉన్నందుకే కదా మేము కూడా ఈరోజు పక్కన రావడం జరిగింది. అది ఈరోజు కూడా మేము వార్డులో కూడా ఇది మీ సమస్యలు అయితేనేమి, ఏవైతే గతంలో చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా అడిగేదానికోసమే కదా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతిసారి విజిట్ చేసినప్పుడు కమిషనర్ గారు కానీ ఈ రకంగా ఉండగానే మేము వాటి సమస్యలు తీసుకువెళ్తే కూడా మెయిన్ ముఖ్యంగా బావాజీపేటలో అనే నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. కరెంటు పోయిందంటే అసలు వాటరే రావడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలా? మొన్నసారి కూడా రాసి ఇచ్చినాం, మీకు కావాల్సింటే మీరు చూసుకోండి. బాత్రూమ్లు కూడా వాసన వస్తుండే, దాని విషయం మీద పెట్టండి దాని గురించి అని నేను లెటర్ పూర్వకంగా కూడా నేను మేము ముందే పెడతాను. ఎప్పుడు ఇచ్చినామనేది కూడా, ఏ డేట్ ఇచ్చినామనేది కూడా మేము పెట్టగలుగుతాము. ఒక్కటి కూడా రావడం లేదు ఏజెంట్. అంటే ఎందుకు రావడం లేదంటే దానికి కారణం ఏమి? అంటే మాది అభివృద్ధి మేము నడుపుకోవడానికి కాలువ, డ్రైనేజ్ ఏదైనా కానీ వాటర్ సమస్య ఏది చేసుకోవడానికి మాకు సమస్యలు చేసే ప్రజలకు ఎటువంటి సమస్యలు చెప్పాలో? మీరు మెజారిటీ ప్రజలు ఉండాలని మీరు మెజారిటీ, మేము మాట ఎత్తితే మేము మెజారిటీ, అరే మాకు సీట్ కావాలి, మాకు రూమ్ కావాలి. సరే మీరు ఫస్ట్ సమస్యలతో రండి. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నాకు సీట్ సమస్య అంటే, సరే నేనే ఎక్కువ కూర్చుంటాను అన్నారు ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఆయనంతా ఇది ఉంది, ఆయన చట్టంలో ఉన్నా కానీ నేను పోయి వెనుక కూర్చుంటాను. సర్లే మీరు చెప్తానంటే నేను పోయి వెనుకలు కూర్చుంటాను. ఈరోజు చెప్తున్నారు వద్దు సార్ మీరు ఖచ్చితంగా మీరు ముందు రండి అండి, అట్లా అండి అని మీరు గౌరవించినారు. మంచిదే, బాగానే ఉంది. సమస్యల గురించి మనము మాట్లాడదామండి. సమస్యలు విడిచిపెట్టి తప్పుదారి పట్టించుకునే ఈ విధంగా చేద్దండి. మాట ఎత్తితే ఈరోజు బాత్రూంలో పోయి బాలాజీ అన్న గారు అంటారు బాత్రూంలు ఈ రకంగా ఉన్నవి, ఏం చేయాలో మేము చూపిస్తుండవు. అంటే గత 2 సంవత్సరాలుగా బాత్రూమ్ అవి వాక్యాన్లు సరిగ్గా లేవని మనందరికి తెలిసే ఉండదు. మరి ఆ రోజు రాలేకుండా ఈరోజు మార్పు ఎట్లా వచ్చే కారణం ఏంది? అంటే మార్పు వచ్చిందనే కదా ఈరోజు మీరు మాట్లాడగలుగుతున్నారు. వాటర్ సమస్య కూడా ఈరోజు అదే రకంగా ఈరోజు మనం ఫిల్టర్ తాగుతున్నాము అని చెప్తుండవే. మున్సిపాలిటీ వాటర్ తాగితే మంచిదే కదా, మంచి మున్సిపాలిటీ మనం ప్రతి ఒక్క ప్రజలకు అందించేటప్పుడు మనం కూడా తాదామండి, దానికి ఏం తప్పేముంది? ఆ రకంగా కూడా ఈరోజు కుక్కల సమస్యలు కూడా మీరు చెప్తున్నారు. కొంతమంది కుక్కల సమస్య కూడా పార్థసారథి గారు అన్నారు, సార్ గారు అన్నారు.
ఖచ్చితంగా కమిటీ కూడా వేయండి. మీరు మెజారిటీ పీపుల్గా మీరు ఉన్నారు కదా, ఏంటి అంటున్నారు. దాన్ని వెటకారంగా దాన్ని చంపేస్తే బాగుంటుంది కదా అంటారు. మరి కుక్కలను చంపేస్తే రేపొద్దున ఆ సొసైటీ ఏవైతే కుక్కల సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని స్వచ్ఛంద సంస్థలు మనం ఎందుకు కేసులు లేవా? మనల్ని ప్రశ్నించరా? మన గౌరవ సభ్యులు మనం ఆ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ రకంగా చేయడం మంచిది కాదు. ఈరోజు ఎన్ని వార్డులు అయితే ఉన్నాయి, 42 వార్డులకి మనం గౌరవిద్దాం. ఈరోజు పారసారథి ఎమ్మెల్యే అన్నగారు ఒకటే చెప్తున్నాడు, ఏ వార్డులన్నా ఉన్నాయి, ఎక్కడన్నా డ్యామేజ్ ఉంది, దాన్ని ఖచ్చితంగా చేసినాడు. మొత్తం ఈ వార్డు లేకున్నట్టు అన్ని వార్డులు చేసినారు కదా. ఆ రకంగా మనం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహకరించుకుందామండి. ఆ రకంగా ముందు పోవాలి. కానీ వార్డు సమస్యలే వాళ్ళు వద్దు పక్కన పెట్టేసే అని చెప్పేసి మా వార్డులో ట్యాక్స్ కట్టుకోకున్నట్లుంటారో చెప్పండి. ఏమండి ఈరోజు అన్ని రకాలుగా సేవలు అందేటప్పుడు ఈ విధంగా ఆటంకాలు చేయడం ఏమిటి కారణం? మా ఎజెండా రాకున్నట్లు చేయడం కారణం ఏమి? ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. మన మొత్తం ఆదరణ అభివృద్ధి పథకంలో మనం ముందుకు పోదామండి. ఎమ్మెల్యే గారు అదే రకంగా ఉన్నారు, అన్ని రకాలుగా సహకరిస్తామంటున్నారు. ఈరోజు ఇండ్ల సమస్య ఇంకోటి, రేపొద్దున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2.5 లక్షలు ఇంటి కట్టుకోమని ఇస్తుండదు. ఈరోజు మరి కట్టుకోమని పొద్దు ఇస్తుండదంటే ఆ ఫండ్స్ మీరు వద్దంటారా? మీరు కట్టుకోకున్నట్లు ఉంటారా చెప్పండి. ఇక్కడైతే మున్సిపాలిటీ మేము మెజారిటీ వాళ్ళు మేము అక్కడి అమౌంట్ మేము ఇచ్చేస్తామని మీరు అంటున్నారే, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే కూటమి ఏమన్నా ఫండ్స్ ఉంటే కూడా మీరు ఆ రకంగా వాడుకోవడం మంచిదే. అది కాదు. అది మనమంతా ప్రతి ఒక్కరు మనము అన్ని వార్డులు సమానంగా మనం అభివృద్ధి చెందాలా, ఆదోని ముందుకు తీసుకుపోవాలా, ఎమ్మెల్యే గారితో సహకరించి మనం ముందుకు పోవాలని మీడియా సమక్షంగా నేను విన్నవించుకుంటున్నాను. నేను 2వ వార్డు, నా పేరు సురేష్, 2వ వార్డు బావాజీపేట. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.